ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే ఆ ఇంట్లో ఆనందమే వేరు. ఆ తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం ఆకాశమంతా ఉంటుంది. నీకేందయ్యా నీకు కొడుకులున్నారు అని ఎవరైనా అంటే ఆ తండ్రి ఛాతి ఉప్పొంగిపోతుంది. లోపల గర్వంగా ఫీల్ అవుతాడు ఆ తండ్రి. అదే తన కొడుకులు కలిసిమెలిసి ఆనందంగా గడుపుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి మురిసిపోతుంటారు. అయితే ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకొచ్చేస్తున్న ఈ రోజుల్లో తమ్ముడు ఆపదలో ఉంటే అరక్షణం కూడా ఆలోచించకుండా కాపాడేందుకు వెళ్లి కానరాని లోకలకు వెళ్లాడు ఓ అన్న. ఈ హృదయ విషాదకర ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అనంత సాగరం మండలం పాతలపల్లిలో మిట్టమాల చిన్న వెంకటయ్య పెంచలమ్మకు ముగ్గురు కుమారులు. ముగ్గురు కలిసిమెలిసి ఉంటూ కాలేజీకి వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్న అన్నదమ్ముల్లో రెండో వాడైన వంశీకృష్ణ, మూడో కుమారుడు నరసింహులు, ఇంకో ముగ్గురు స్నేహితులు కలిసి పెన్నా నదిలో స్నానానికి వెళ్దాం అనుకున్నారు. ఉప్పలవాడు గ్రామం వద్ద వంతెన కింద పెన్నా నదిలో నీళ్లు బాగుంటాయని తెలిసి 5గురు స్నేహితులు అక్కడికి వెళ్లారు. అయితే అధిక లోతు ఉండదని భావించిన వారు ఈత రాకున్నా స్నానం చెయ్యొచ్చని చూశారు. ముందుగా నరసింహులు నదిలోకి దిగాడు. దిగిన వెంటనే మునిగిపోసాగాడు. ఇది గమనించిన మిగతా మిత్రులు అరవసాగారు. అక్కడే ఉన్న అన్న వంశీకృష్ణ ఒక్క ఉదుటున నదిలోకి దూకి తమ్ముడిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఎక్కువ లోతులోకి మునిగిపోయిన నరసింహులు కనిపించలేదు. తమ్ముడి కోసం అలాగే వెతికిన వంశీకృష్ణ ఎంతసేపటికి నీళ్లలో నుంచి బయటికి రాలేదు. తమ్ముడు నరసింహులు కూడా కనిపించకుండా పోయేసరికి మిగతా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మకూరు సిఐ వేణు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో వచ్చిన పోలీసులు ముందుగా వంశీకృష్ణ మృతదేహాన్ని, తర్వాత నరసింహుల మృతదేహాన్ని వెలికితీశారు. పెన్నా నది పాడుగాను చెట్టంతో కొడుకులను పొట్టన పెట్టుకుంది అంటూ ఆ తల్లిదండ్రులు చేసిన రోదన అక్కడి వారందరినీ కలిసివేసింది. ఇద్దరు తమ్ములను ఎప్పుడు విడిచి ఉండలేని పెద్దన్న నన్ను విడిచి ఎలా వెళ్లాలనిపించిందిరా అంటూ ఏడ్చుతున్న తీరు ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు కొడుకులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ్ముడు కోసం అన్న చేసిన ప్రాణత్యాగం చిరకాలం గుర్తుండిపోతుందంటున్నారు స్థానికులు. ఏది ఏమైనా వేసవి సెలవులో ఈతరాని వారు నీళ్ల జోలికి వెళ్లకపోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.